అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వెండి మరియు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం రండి. వెండి మరియు బంగారం ధరలు అయితే చాలా బాగా తగ్గాయండి. మనందరికీ తెలిసిందే, బడ్జెట్ సమావేశంలో బంగారం మరియు వెండి ధరలు తగ్గించాలని చెప్పి పెట్టారు. దాని తగ్గట్టు మన గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీ అయితే తగ్గించిందండి. అంటే 12% పడేదండి కస్టమ్ డ్యూటీ, అలాంటిది సగం తగ్గించింది. అంటే 6% తగ్గించిందండి బంగారం మీద కస్టమ్ డ్యూటీ. ఇప్పుడు 6% ఉందండి. దానివల్ల మనకి వెండి మరియు బంగారం రేట్లు కూడా దిగొచ్చాయి. మరి ఈ రోజు వెండి మరియు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం రండి. మీకు ఇలాగే డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు 1 కేజీ వెండి ధర 92,000 ఉండేది కాస్త తగ్గి 88,000 అయితే చేరుకుందండి. అంటే మనం చూసుకుంటే కేజీ వెండికి 4,000 రూపాయలు అయితే తగ్గింది. ఇది చాలా ఎక్కువ అని చెప్పచ్చు. 24 క్యారెట్ల ప్యూర్ బిస్కెట్ 10 గ్రాముల బంగారం ధర 74,000 ఉండేది కాస్త తగ్గి 72,000 అయితే చేరుకుందండి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్యూర్ బిస్కెట్ కి 10 గ్రాములకి 2,000 అయితే తగ్గిందండి. ఇది చాలా మంచి విషయం అని చెప్పచ్చు. బాగా ఎక్కువ తగ్గింది. 916 గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర 67,800 ఉండేది కాస్త తగ్గి 65,950 రూపాయలకి అయితే వచ్చిందండి. ఇక్కడ కూడా చాలా బాగా తగ్గిందండి 916 గోల్డ్ రేట్. మనం చూసుకుంటే గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల మనకి గోల్డ్ రేట్ అయితే తగ్గొచ్చింది. బట్ అందరూ అనుకుంటుందంటే గోల్డ్ రేట్ తగ్గింది అనుకుంటున్నారు. కాదండి, దాని మీద పడి ట్యాక్స్ తగ్గింది. సగం ట్యాక్స్ తగ్గడం వల్ల మనకి గోల్డ్ రేట్ కూడా దిగింది. అంటే గోల్డ్ రేట్ లోనే ట్యాక్స్ అనేది మిక్స్ అయ్యి వస్తుంది. దానివల్ల మనకి గోల్డ్ రేట్ అనేది దిగిందనమాట. మీకు ఇలాగే డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు thank you so much.